Open gates for Bill Gates. ఏపీ రాజధాని అమరావతి ఇంటర్నేషనల్ ఫోకస్ కి రెడీ అవుతుందా అంటే కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. భారీ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఒకవైపు ఏపీలో అమరావతిని సంపదను సృష్టించే రాజధానిగా తీర్చిదిద్దడమే కాదు, అభివృద్ధికి నమూనాను మార్చుతున్నారు. ఇంకోవైపు ప్రపంచ పటంలో అమరావతి ఉండేలా బహువిధాలుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బిల్ గేట్స్ నేరుగా అమరావతికి రావడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. బిల్ గేట్స్ పర్యటనలో భాగంగా అమరావతిలో తొలిసారిగా అడుగుపెట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కొనసాగుతున్న సహకారాన్ని సైతం బిల్ గేట్స్ సమీక్షించనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లను తన పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ కలుస్తారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి రంగాలలో తన గేట్స్ ఫౌండేషన్ నుంచి అందించే సహకారాన్ని కూడా వివరిస్తారు. తాను మద్దతిచ్చే ప్రాజెక్టుల విస్తరణ పైన కూడా కూటమి ప్రభుత్వంతో ఆయన చర్చించనున్నారు. బిల్ గేట్స్ తన పర్యటనలో భాగంగా ఆర్టీజీఎస్ ని సందర్శిస్తారు. బిల్ గేట్స్ ఏపీ పర్యటన అమరావతిలోని సచివాలయంతో మొదలవుతుంది. ఆయన ముందుగా ఉదయం సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం ఏపీ పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి సాధనంగా చేసుకున్న రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రియల్ టైమ్ గవర్నెన్స్ పద్ధతుల గురించి, వాటి ఫలితాల గురించి బిల్ గేట్స్ కి సోదాహరణంగా వివరిస్తారు. బిల్ గేట్స్ ఏపీకి వస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అనేక కీలక అంశాలను ఆయనతో చర్చిస్తుందని అంటున్నారు విశ్లేషకులు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, అలాగే ప్రజారోగ్య కార్యక్రమాలు, వ్యవసాయ సంస్కరణలు, విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణల మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. గేట్స్ ఫౌండేషన్ మద్దతుతో ఏపీలో అమలు చేస్తున్న మెడిటెక్, డయాగ్నోస్టిక్, సంజీవని ప్రాజెక్టుల పురోగతిని కూడా ప్రభుత్వం ఆయనకు వివరిస్తోంది. బిల్ గేట్స్ ఆయన ప్రతినిధి బృందం అమరావతిలోని ఉండవల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రాన్ని కూడా సందర్శిస్తుందని చెబుతున్నారు. ఈ సందర్భంగా డ్రోన్ ఆధారిత వ్యవసాయం, ఏఐ ఆధారిత సాగు పద్ధతులను పరిశీలిస్తోంది. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో సంస్థాగత భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సాంకేతికత ఆధారిత అభివృద్ధి కార్యక్రమాలను పెంచడం బిల్ గేట్స్ పర్యటన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. ఏపీకి బిల్ గేట్స్ రావడం ఒక మంచి పరిణామంగా, అభివృద్ధికి సంకేతంగా కూడా పేర్కొంటున్నారు. ఓపెన్ గేట్స్ ఫర్ బిల్ గేట్స్. ఏపీ రాజధాని అమరావతి ఇంటర్నేషనల్ ఫోకస్ కి రెడీ అవుతుందా అంటే కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. భారీ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఒకవైపు ఏపీలో అమరావతిని సంపదను సృష్టించే రాజధానిగా తీర్చిదిద్దడమే కాదు, అభివృద్ధికి నమూనాను మార్చుతున్నారు. ఇంకోవైపు ప్రపంచ పటంలో అమరావతి ఉండేలా బహువిధాలుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బిల్ గేట్స్ నేరుగా అమరావతికి రావడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. బిల్ గేట్స్ పర్యటనలో భాగంగా అమరావతిలో తొలిసారిగా అడుగుపెట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కొనసాగుతున్న సహకారాన్ని సైతం బిల్ గేట్స్ సమీక్షించనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లను తన పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ కలుస్తారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి రంగాలలో తన గేట్స్ ఫౌండేషన్ నుంచి అందించే సహకారాన్ని కూడా వివరిస్తారు. తాను మద్దతిచ్చే ప్రాజెక్టుల విస్తరణ పైన కూడా కూటమి ప్రభుత్వంతో ఆయన చర్చించనున్నారు. బిల్ గేట్స్ తన పర్యటనలో భాగంగా ఆర్టీజీఎస్ ని సందర్శిస్తారు. బిల్ గేట్స్ ఏపీ పర్యటన అమరావతిలోని సచివాలయంతో మొదలవుతుంది. ఆయన ముందుగా ఉదయం సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం ఏపీ పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి సాధనంగా చేసుకున్న రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రియల్ టైమ్ గవర్నెన్స్ పద్ధతుల గురించి, వాటి ఫలితాల గురించి బిల్ గేట్స్ కి సోదాహరణంగా వివరిస్తారు. బిల్ గేట్స్ ఏపీకి వస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అనేక కీలక అంశాలను ఆయనతో చర్చిస్తుందని అంటున్నారు విశ్లేషకులు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, అలాగే ప్రజారోగ్య కార్యక్రమాలు, వ్యవసాయ సంస్కరణలు, విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణల మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. గేట్స్ ఫౌండేషన్ మద్దతుతో ఏపీలో అమలు చేస్తున్న మెడిటెక్, డయాగ్నోస్టిక్, సంజీవని ప్రాజెక్టుల పురోగతిని కూడా ప్రభుత్వం ఆయనకు వివరిస్తోంది. బిల్ గేట్స్ ఆయన ప్రతినిధి బృందం అమరావతిలోని ఉండవల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రాన్ని కూడా సందర్శిస్తుందని చెబుతున్నారు. ఈ సందర్భంగా డ్రోన్ ఆధారిత వ్యవసాయం, ఏఐ ఆధారిత సాగు పద్ధతులను పరిశీలిస్తోంది. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో సంస్థాగత భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సాంకేతికత ఆధారిత అభివృద్ధి కార్యక్రమాలను పెంచడం బిల్ గేట్స్ పర్యటన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. ఏపీకి బిల్ గేట్స్ రావడం ఒక మంచి పరిణామంగా, అభివృద్ధికి సంకేతంగా కూడా పేర్కొంటున్నారు. ఓపెన్ గేట్స్ ఫర్ బిల్ గేట్స్.
ఏపీ రాజధాని అమరావతి ఇంటర్నేషనల్ ఫోకస్ కి రెడీ అవుతోందా అంటే కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. భారీ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఒకవైపు ఏపీలో అమరావతిని సంపదను సృష్టించే రాజధానిగా తీర్చిదిద్దడమే కాదు, అభివృద్ధికి నమూనాను మార్చుతున్నారు. ఇంకోవైపు ప్రపంచ పటంలో అమరావతి ఉండేలా బహువిధాలుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బిల్ గేట్స్ నేరుగా అమరావతికి రావడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. బిల్ గేట్స్ పర్యటనలో భాగంగా అమరావతిలో తొలిసారిగా అడుగుపెట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కొనసాగుతున్న సహకారాన్ని సైతం బిల్ గేట్స్ సమీక్షించనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లను తన పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ కలుస్తారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి రంగాలలో తన గేట్స్ ఫౌండేషన్ నుంచి అందించే సహకారాన్ని కూడా వివరిస్తారు. తాను మద్దతిచ్చే ప్రాజెక్టుల విస్తరణ పైన కూడా కూటమి ప్రభుత్వంతో ఆయన చర్చించనున్నారు. బిల్ గేట్స్ తన పర్యటనలో భాగంగా ఆర్టీజీఎస్ ని సందర్శిస్తారు. బిల్ గేట్స్ ఏపీ పర్యటన అమరావతిలోని సచివాలయంతో మొదలవుతుంది. ఆయన ముందుగా ఉదయం సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం ఏపీ పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి సాధనంగా చేసుకున్న రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రియల్ టైమ్ గవర్నెన్స్ పద్ధతుల గురించి, వాటి ఫలితాల గురించి బిల్ గేట్స్ కి సోదాహరణంగా వివరిస్తారు. బిల్ గేట్స్ ఏపీకి వస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అనేక కీలక అంశాలను ఆయనతో చర్చిస్తుందని అంటున్నారు విశ్లేషకులు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, అలాగే ప్రజారోగ్య కార్యక్రమాలు, వ్యవసాయ సంస్కరణలు, విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణల మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. గేట్స్ ఫౌండేషన్ మద్దతుతో ఏపీలో అమలు చేస్తున్న మెడిటెక్, డయాగ్నోస్టిక్, సంజీవని ప్రాజెక్టుల పురోగతిని కూడా ప్రభుత్వం ఆయనకు వివరిస్తోంది. బిల్ గేట్స్ ఆయన ప్రతినిధి బృందం అమరావతిలోని ఉండవల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రాన్ని కూడా సందర్శిస్తుందని చెబుతున్నారు. ఈ సందర్భంగా డ్రోన్ ఆధారిత వ్యవసాయం, ఏఐ ఆధారిత సాగు పద్ధతులను పరిశీలిస్తోంది. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో సంస్థాగత భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సాంకేతికత ఆధారిత అభివృద్ధి కార్యక్రమాలను పెంచడం బిల్ గేట్స్ పర్యటన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. ఏపీకి బిల్ గేట్స్ రావడం ఒక మంచి పరిణామంగా, అభివృద్ధికి సంకేతంగా కూడా పేర్కొంటున్నారు.